14 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? విశాఖపట్నం చెరసాలలో 5 సంవత్సరాలు జైలు అనుభవించాను. జూనియర్ ఎన్టీఆర్ తెలుసా మీకు? సినిమా యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ తెలుసా తెలీదా? తెలుసా? చేతులు సిగ్గుపడకండి. ఏంటి సార్ అది? జూనియర్ ఎన్టీఆర్ తెలుసా? అది 2002లో స్టూడెంట్ #1 సినిమా వచ్చింది, విన్నారు పేరు? ఆ స్టోరీ ఎవరిది అనుకున్నారు? నాదే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నా స్టోరీ, నా సినిమా తీశారు. నీకు మెదడు వ్యాపి అది రావడం లేదు కదా? ఆయన కూడా సెంట్రల్ జైల్లో చదువుకొని ఆయన లాయర్ అవుతాడు. నేను సెంట్రల్ జైల్లో చదువుకొని డిగ్రీని దేవుడు నన్ను పాస్టర్ గా మార్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. పిచ్చోడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ప్రభాస్ సినిమా యాక్టర్ తెలుసా? ఆడు తెలియలేనాడు ఎవడుండడు. ఓ నీ అబ్బా ఆపరదే. తెలియదా ప్రభాస్? అన్న ఫ్రెండ్ విశాఖపట్నం సంవత్సరం నాతో కలిసి తెలిసి మేము తిరిగాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, ప్రభాస్ సినిమా ఫీల్డ్ వెళ్ళిపోయాడు. ప్రభాస్ గారు అసలు పేరు ప్రభాస్ కాదు, ప్రభుదాస్. యేసు ప్రభుని అంగీకరించిన వారు. వాళ్ళ అమ్మగారు మంచి బిలీవరు. ఈరోజు ఆయన పేరు చెప్తే ఎవడో తెలియలేనివాడు కాదు. కానీ వాళ్ళ రాజ్యం వేరా, మన రాజ్యం వేరా. ఈడేవుడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఆ రాజ్యం వేరా, మన రాజ్యం వేరా.